మోషన్ వెళ్లే ద్వారం నుంచి ఎక్కువ గ్యాస్ పోవడానికి కారణాలు ఏంటి? హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంబారసింగ్, లేకపోతే మన జనాలు వెళ్ళినప్పుడు చాలా ఎంబారసింగ్ ఉన్నది ఏమంటే కింద నుంచి గ్యాస్ పోవడం, కొంచెం సౌండ్ రావడం. కానీ ఎందుకు అలా గ్యాస్ ఎక్కువ వస్తుంది? కొంతమందికి 6 to 7 టైమ్స్ అనేది గ్యాస్ పోవడం నార్మల్, కానీ కొంతమంది చాలా ఎక్కువ వస్తుంది. సో దీనికి కారణం మెయిన్ ఏమంటే మన ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అవ్వకపోతే ఆ బ్యాక్టీరియాతో కలిసి కొద్ది గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా ఎందుకు అవుతుంది? ఫస్ట్ కారణం అంటే మన డైట్. కొన్ని చిక్కుడుకాయలు, బొరబాటీలు, కొన్ని శనగపప్పు, క్యాబేజ్ ఇట్లాంటివి ఏమవుతుంది, మనం తినేటప్పుడు మొత్తం డైజెస్ట్ అవ్వకుండా అది పెద్ద పేర్లోకి వెళ్ళి గ్యాస్ ఫార్మేషన్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. రెండో కారణం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం రియలైజ్ అవ్వగానే ఏరోఫేజీ అంటాం. ఏరోఫేజ్ అంటే మనం ఫుడ్ తినేటప్పుడు చాలా ఫాస్ట్ గా తింటారు కొంతమంది. దాంతో పాటు ఏం చేస్తారు, గాలి కూడా మింగేస్తుంటారు. కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళు ప్రతిసారి స్మోక్ చేసినప్పుడు గాలి మింగుతుంటారు. థర్డ్, స్ట్రాతో తాగుతుంటారు కొంతమంది. సో స్ట్రాతో తాగేటప్పుడు కూడా చాలా గాలి మింగుతారు. సో ఏరోఫేజ్ అనేది ఇంకో కారణం. అంటే ఫుడ్ ఇంటాలరెన్స్, కొంతమందికి పాలు పదార్థాలు పడవు, లాక్టోస్ ఇంటాలరెన్స్ అయినా, కొంతమంది గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా గ్యాస్ ఫార్మేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నాలుగో కారణం ఏమంటే కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే మనకి థమ్స్ అప్, పెప్సీ, లేదంటే సోడా ఇలాంటివి తీసుకున్న వల్ల కూడా గ్యాస్ ఫార్మేషన్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇవి మనం తీసుకున్న డైట్ వల్ల వచ్చే కారణాలు. కాకపోతే కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల కూడా మన గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవ్వచ్చు. ఒకటి ఏమంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండేటప్పుడు మోషన్ అనేది పెద్ద పేర్లు ఎక్కువసేపు ఉండడం వల్ల గ్యాస్ ఫార్మేషన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండోది, కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఉంటాయి. సీలియాక్ డిజీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనేవి కూడాను ఈ వ్యాధి ఉన్నప్పుడు గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక కండిషన్ ఉంటుంది SIBO అని, అంటే స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. సో ఇలాగ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ఫార్మేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మూడో కారణం ఏమంటే కొన్ని మెడిసిన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ, స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గే మెడిసిన్స్, కొన్నిసార్లు ఎక్కువ ఫైబర్ వాడతాం, కాన్స్టిపేషన్ కోసం ఫైబర్ వాడతాం. ఆ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువ రావచ్చు. సో ఈ కారణాలు కానీ ఏమైనా ఉంటే మీకు ఏ కారణం వల్ల వస్తుందని చూసుకుంటే ఆ గ్యాస్ ఫార్మేషన్ అనేది మనం తగ్గించవచ్చు.